బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున హైకోర్టుకు వెళ్లాల్సిందిగా పిటిషనర్లను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకొచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 8న హైకోర్టులో జరగనుంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట అనేది కూడా లభించింది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను బీసీలకు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించడం జరిగింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ అనేది కూడా చేపట్టింది. ఎందుకంటే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి కమిట్మెంట్ తో ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చెప్తూ వస్తోంది. ఎప్పుడైతే ఈ పిటిషన్ దాఖలైందో ఈ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీనిపైన వాదనలన్నింటి కూడా వినిపించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇద్దరు మంత్రుల బృందం ఢిల్లీకి చేరుకుంది. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కూడా న్యాయ నిపుణులతో సంప్రదించి సుప్రీంకోర్టు అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్లు అన్ని కూడా దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ అనేక ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయినప్పటికీ కూడా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్లన్నింటి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇప్పటివరకు సూచించిన 50% పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఇవి దాటే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని కొట్టివేయాలని చెప్పేసి కూడా, అంటే ఈ జీవోను కొట్టివేయాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పిటిషన్ దాఖలు చేసిన గోపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు అక్షింతలు అనేది కూడా వేస్తూ హైకోర్టులో ఈ పిటిషన్ అనేది కూడా పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు, కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేయాలనుకుంటున్నారు, ముఖ్యంగా ఈ విషయం పైన మీరు హైకోర్టుకే వెళ్ళి అక్కడికే తేల్చుకోండి, మీ పిటిషన్ మేము కొట్టివేస్తున్నామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా ఆయన వాదిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణకు సంబంధించిన డిప్యూటీ సీఎం మంత్రులు కానీ ఒకే విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే 50% రిజర్వేషన్ల క్యాప్ అనేది కూడా ఎప్పుడో దాటిపోయింది. ఎప్పుడైతే 15% ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఈబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడే ఆ శాతం అనేది కూడా దాటిపోయింది. అయితే స్థానిక సంస్థల్లో 65%, 50% మించి రిజర్వేషన్లంటే కూడా కేవలం ఒక తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కల్పించబడుతున్నాయి. అలాంటప్పుడు తెలంగాణ కల్పించడం తప్పెలా అవుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో కాదని చెప్పి సుప్రీంకోర్టులో అయిన పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సవాల్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనిపైన వాదనలు వినడానికి సుప్రీంకోర్టు ఈ రోజు నిరాకరించడం కూడా జరిగింది. తెలంగాణలో కనుక చూసినట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఇప్పటి వరకు ఎస్సీలకు 15% రిజర్వేషన్, అదేవిధంగా ఎస్టీలకు 10% రిజర్వేషన్, అంటే మొత్తం కూడా కలిపి తెలంగాణలో రిజర్వేషన్ల శాతం అనేది కూడా 67కు చేరుకుంటుంది. సో ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధం అని చెప్పేసి కూడా పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. సో జీవో నెంబర్ 9 అనేది కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటుంది. సో మొత్తం మీద కూడా దీనిపైన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడానికి హైకోర్టు అనేది కూడా నిరాకరించడం కూడా జరిగింది. ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే తీవ్ర ప్రమాదం అనేది కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టులో పిటిషనర్ ఏదైతే
దాఖలు చేసిన అంశాలు ఏవైతేనే వాటిని మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సో 8వ తారీఖు నాడు రాష్ట్ర హైకోర్టులో దీనిపైన సుదీర్ఘంగా వాదనలు కూడా జరుగుతాయి. ఒకవేళ రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థలకు ఎలాంటి అభ్యంతరం లేదని కనుక తీర్పిచ్చినట్లయితే 9వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది. కానీ కోర్టు కనుక కొంత సమయం తీసుకుంటే మాత్రం నోటిఫికేషన్ అనేది 9వ తారీఖు విడుదల కావడం అనేది దాదాపు అసాధ్యమే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది ఏంటంటే మేము చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావించాం, కానీ మాకు అనేక అడ్డంకులు అనేవి కూడా ఎదురయ్యాయి. సో ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 9ను తీసుకురావడం అనేది కూడా జరిగింది. సో దానిలో భాగంగానే మేము జీవో నెంబర్ 9ను తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అనేవి కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో 8వ తారీఖు నాడు వాదనలు కూడా జరుగుతాయి. 8వ తారీఖు కనుక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి ఉత్తర్వులు అనేది కూడా ఇస్తుందనేది కూడా చూడాలి. సో మొత్తం మీద కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే అనేక అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి, అడ్డంకులు ఏంటి కూడా ఎప్పటి వరకు క్లియర్ అవుతాయి అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.